హాయ్ గైస్, అరకు ట్రిప్ సెకండ్ డే. ఇవాళ మనం వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చేసామన్నమాట. అలా చూసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మొత్తం వెళ్ళే దారిలో షాపులు, చాలా రకాల స్పైసెస్, ఇంకా అక్కడ పండు గింజలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారన్నమాట. షాపులన్నీ అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళాను. బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దామని. అక్కడి నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపించింది. ఇంకా కాఫీ కనిపిస్తే కాఫీ తాగేసి తర్వాత బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామనేసి కాఫీ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం నెయ్యి, కాఫీ పొడి, అక్కడ పండించే మొత్తం సీడ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూపిస్తాను, మొత్తం చూసేయండి. కాఫీ తాగాలనిపించి తీసుకున్నాను కానీ అస్సలు బాగాలేదు. ఇంకా తీసుకున్నాను కాబట్టి ఏదో కొంచెం తాగి అలా పడేసాను అన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. పర్ పర్సన్కి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా టోటల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, దాని షేపు, ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏంటి అనేసి దాని గురించి డీటెయిల్స్ అన్నమాట తీసుకొని ఎంటర్ అయిపోయాను. వెళ్తుండగానే పవన్ కళ్యాణ్ గారి పేరు కనిపించింది. కళ్యాణ్ బాబు గారు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అరకు వస్తానని ప్రామిస్ చేసి తప్పనిసరిగా రావాలి అనుకుని వాళ్ళ అబ్బాయిని చూడడానికి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసి తర్వాత వెళ్ళారు అని అప్పట్లో న్యూస్ మనం చూసే ఉంటాం కదా, అది ఈ బ్రిడ్జే అన్నమాట. చుట్టూ చూడడానికైతే చాలా అందంగా ఉంది. మొత్తం మొక్కలు, మొత్తం గ్రీనరీ, అసలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బ్యూటీ ఎలా ఉందో నేను చెప్పడం కన్నా మీరే చూసేయండి. ఇది చూస్తుంటే నాకైతే ఒకటి అర్థమైంది. మొత్తం చెట్లు పెంచారు, వుడ్ కోసం పనికొస్తాయి అది. ఇంకొకటి ఆ చెట్లకి మిరియాలు అల్లించారు, మిరియాలు కాస్తుంది. కిందేమో మొత్తం కాఫీ తోట. 3 రకాలుగా రైతులకు ఉపయోగపడేలాగా ఉంది ఇది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అక్కడక్కడ ఇలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈసారి వెళ్తే అరకు తప్పకుండా చూసి రండి, చాలా బాగుంది.